50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. ఒక ఓబీసీ ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోంది అనేది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చేస్తోంది విమర్శిస్తారు. సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ పదే పదే తాను ఓబీసీ అని చెప్పి తన ఐడెంటిటీని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వికసిత భారత్ పనిచేయడం లేదు. డెవలప్మెంట్, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇవేవి స్వచ్ఛ భారత్, ఇవేవి పనిచేయడం లేదు. అర్థం చైనా, పాకిస్తాన్ కూడా పనిచేయడం లేదు, హిందూ ముస్లిం పనిచేయడం లేదు, ఇక మిగిలింది ఏంటి? సో అందువల్ల తన వ్యక్తిగత అస్తిత్వాన్ని కూడా ప్రధానమంత్రి వాడుకోవాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ బీసీల కొరకు ఉద్యమాలు నడిపిన నాయకుడు కాదు. నరేంద్ర మోడీ నిజమే వెనుకబడిన కులాల నుంచి వచ్చాడు, అది గొప్పతనం, భారతదేశం గర్వించాలి, భారత డెమోక్రసీ. ఎందుకంటే ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 50% పైగా బీసీలు ఉన్న ఒక్క ముఖ్యమంత్రి ఎవరు కాలే కదా. అందువల్ల భారతీయ జనతా పార్టీలో ఆ విషయాల్లో అభినందించాలి. భారత రాజకీయాల్లో ఒక వెనుకబడిన వర్గానికి చెందిన లీడరు, ఒక పేదరికం నుంచి వచ్చిన లీడర్, ఏ గాడ్ ఫాదర్ లేకుండా దేశ ప్రధాని కాగలిగాడు, అది అప్రిషియేట్ చేయాలి, గర్వించాలి, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ బీసీ అస్తిత్వం నుంచి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాలే. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి బీసీ అస్తిత్వం గురించి కాలే. ఆయన బీసీల కొరకు ఉద్యమాలు చేసి లీడర్ కాలే. ఇప్పుడు కొంతమంది ఉద్యమాలు చేసి మీకు నాయకులు అవుతారు. నరేంద్ర మోడీ బీసీల కొరకు ఎక్కడ ఏ పోరాటం జరిపారు నాకు చెప్పండి ఇప్పటి వరకు. ఏదైనా ఒక్కో ఉదాహరణ, ఇంకో వెనుకబడిన కులాల కొరకు నరేంద్ర మోడీ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిపాడు అని. మండల ఉద్యమం నరేంద్ర మోడీ నడిపాడా? ఇప్పుడు మీకు లాలూ ప్రసాద్ యాదవ్, మీకు ములాయం సింగ్ యాదవ్, వీళ్ళు మండల్ పాలిటిక్స్ పెద్ద ఎత్తున మండల ఉద్యమాల్లో భాగమయ్యారు. పోనీ మండల్ కమిషన్ అమలు కావాలని చెప్పి నరేంద్ర మోడీ ఏమైనా పోరాటం చేశాడా? సో బీసీల కొరకు ఎక్కడ పోరాటాలు చేశారు కనుక ఇవాళ బీసీ అస్తిత్వ ఎన్నికలు ఉపయోగించుకున్న అనే అధికారం నరేంద్ర మోడీకి ఉంటుందా? నరేంద్ర మోడీ ఈజ్ నేషనల్ లీడర్, హిందుత్వ ఐకాన్, ఆస్పిరేషనల్ ఇండియాను కదిలించగలిగిన నాయకుడు. అందువల్ల 10 ఏళ్ళ పాలించాక కూడా తన ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన ఓట్లు అడగలేక తన కుల అస్తిత్వాన్ని బట్టి ఓట్లు అడుగుతున్నారంటే వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? ప్రైమ్ మినిస్టర్ స్థాయి 10 ఏళ్ళ తర్వాత కదా. ఇప్పుడు ఏదో మొదటిసారి అంటే నేను ఒప్పుకుంటాను. 10 ఏళ్ళంటే ఈ దేశ ప్రధానిగా చేసిన సేవలు, ఈ దేశ ప్రధానిగా నిర్వహించిన పాత్ర చెప్పుకుంటే ప్రజలు ఓట్లేయాలి కదా. అవి చెప్పుకుంటే ఓట్లేయాల్సిన పరిస్థితుల్లో నేను బీసీని కనుక నేను ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ ఓరలేకపోతుంది అని తన కులం కార్డును ఒక స్థానికంగా అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసి ఎమ్మెల్యే వాడుకున్నట్లు, ఒక వార్డు మెంబర్ వాడుకున్నట్లు ప్రైమ్ మినిస్టరే వాడుకుంటే ఆయన గౌరవాన్ని పెంచదు, ఆయన బలహీనతను తెలియజేస్తుంది. ప్రధానమంత్రి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది 10 ఇయర్స్గా ఒక దేశానికి ఆయన చేసిన సేవల్ని చెప్పి దిస్ ఈజ్ మై పర్ఫార్మెన్స్, మీకు నచ్చితే నా పార్టీకి ఓటేయండి అని అనాలి. అలా కాకుండా బీసీ అస్తిత్వాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది అంటే దట్ షోస్ ద వీక్నెస్ ఆఫ్ నరేంద్ర మోడీ అండ్ వీక్నెస్ ఆఫ్ బీజేపీ అన్న. కానీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఒకవైపు ఏమో ఏక్ హైతో సేఫ్ హై, మనం బాటెంగేతో కాటెంగే అంటున్నారు. మరి ఏక్ హైతో సేఫ్ హై అనేటప్పుడు ఏక్ ఉండాలి కదా, అందరు హిందువులే కదా, మధ్యలో ఈ ఓబీసీ ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ ఓబీసీ తాను ఓబీసీ అని ఎందుకు బాటెంగే చేస్తున్నాడు? బాటెంగే చేస్తే కాటెంగే అవుతుంది కదా. ఒకవైపు ఏమో మనం కులాల వారిగా విడిపోకూడదు, మన హిందూ యూనిటీ కావాలి అంటారు. కాస్ట్ సెన్సస్ కూడా వ్యతిరేకం, ఎందుకంటే కులాల లెక్కలేస్తే హిందూ సమాజం ఐక్యత పోతుంది. మరోవైపు ప్రైమ్ మినిస్టర్ ఎన్నికల ప్రచారంలో నేను బీసీని అని చెప్తాడు. నేను భారతీయుని చెప్పాల్సిన ప్రైమ్ మినిస్టర్ తన రాజకీయంగా నేను హిందూ నేషనలిస్ట్ అని 2014లో చెప్పాడు. వాస్తవంగా భారతీయుని చెప్పుకోవాలి, అది వదిలేసి అట్లీస్ట్ 2014లో తానుగా క్యారెక్టరైజ్ చేసుకున్న హిందూ నేషనలిస్ట్ కూడా వదిలేసి నేను ఓబీసీని అని చెప్పుకునే స్థితికి నరేంద్ర మోడీ వచ్చారంటే అది ఆయన బలహీనతను తెలియజేస్తుంది, ప్రధానమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల మనం ఆశించాల్సింది ప్రైమ్ మినిస్టర్ నుంచి అది కాదు. ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక వికసిత భారత్ లక్ష్యాన్ని ఆశించాలి తప్ప ప్రైమ్ మినిస్టర్ తన కుల అస్తిత్వాన్ని ముందు పెట్టి పోనీ దాని గురించి ఏమైనా పోరాటాలు చేశాడా అంటే ఎక్కడా చేయలేదు. మీకు ఇప్పుడు బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని ఎప్పుడైనా పోరాడా? మీకు జనాభాలో 50% అబోవ్ ఉన్నారు, మీరు అప్పర్ కాస్ట్లు 15-20% మించి ఉండరు దేశ జనాభాలో. అందులో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఒక 5% ఉంటారు. కానీ వాళ్ళు మీకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు 10% రిజర్వేషన్లు ఇచ్చారు.
అంటే జనాభాలో 10% కూడా ఉండరు, ఎకనామికల్ వీకర్ అప్పర్ కాస్ట్, అయినా కూడా 10% ఇచ్చారు. మరి బీసీలు దేశ జనాభాలో 52%. మరి బీసీ ప్రైమ్ మినిస్టర్ 10 ఏళ్ళుగా ఉంటే బీసీలకు అందులో సగం ఎందుకున్న రిజర్వేషన్లు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా నరేంద్ర మోడీ. సో మీరే ఇచ్చారు కదా ఎకనామికలీ పూర్ పర్సన్ చెప్పి ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి 10% ఇచ్చారు. మరి 10% ఉన్నారా భారతదేశ జనాభాలో? భారతదేశ జనాభాలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలు 10% లేరు, అయినా కూడా ఇచ్చారు. అంటే జనాభా కన్నా ఎక్కువ ఇచ్చారు. మరి బీసీలకు ఎందుకు ఇవ్వరు జనాభాతో సమానంగా? వాళ్ళు అడుగుతున్నారే దామాషా పద్ధతిలో మాకు ఇవ్వాలి అని. దానికి సుప్రీంకోర్టు తీర్పు ఇందిరా సహాని జడ్జిమెంట్ ఉంది. అడిక్వేట్ కానీ ప్రపోర్షనేట్ కాదు, రిజర్వేషన్లు దామాషా పద్ధతిలో కాదు, చాలినంతగానే ఉన్న ప్రాతినిధ్యం ఉందా లేదా చూస్తాం, అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటున్నారు. మరి ఈ తీరు బీసీలకు ఎందుకు వర్తిస్తుంది? ఎందుకు మరి అగ్రకులాల పేదలకు ఇచ్చినప్పుడు మీకు ఈ తేడా? మీకు మన బీసీ జనాభా, నేను బీసీని, మా బీసీల జనాభా 52% ఉంది, రిజర్వేషన్లు అందులో సగమే ఉన్నాయి అని అగ్రకుల పేదలకు 10% ఇచ్చేటప్పుడు నరేంద్ర మోడీ బీసీ నాయకుడికి ఎందుకు అనిపించలేదు? నాలాంటి వాడు అంటున్నాడు కదా, నేను నా కులంలో ఏ కులంలో పుట్టానంతో సంబంధం లేకుండా నేను ఏ కులంలో పుట్టాలని నేను నిర్ణయించుకోలేను. పుట్టిన తర్వాత న్యాయం వైపు ఉండాలనేది మాత్రమే నేను నిర్ణయించుకుంటాను. నేను బీసీ కులంలో పుట్టలేదు, కానీ మరి బీసీలకు అన్యాయమే కదా. మీరు అగ్రకుల పేదలకు 10% జనాభాలో లేకపోయినా మీరు 10% ఇచ్చారు. మరి బీసీలు 52% ఉన్న బీసీలకు ఎందుకు ఇవ్వరు 50%? ఇది ఎందుకు నరేంద్ర మోడీ అడగడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా ఈ ప్రశ్న. నువ్వు ఓబీసీ అస్తిత్వాన్ని ముందు పెట్టినప్పుడు ఇవన్నీ ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి కదా.